ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోణంలోనే మాట్లాడుకొచ్చారు ఆయన. తెలంగాణ వాళ్ళని ఇప్పుడు మనకి మంచి ఛాయిస్ వచ్చింది. మొన్న 8 గెలిచారు మీరు. స్ట్రాంగ్ గా ఉండాలి. మెయిన్ వైఫల్యాలు ఏంటో ఆయన కనిపెట్టారు. యాక్టివ్గా ఉండరు వీళ్ళు ఎవరు. సెటైర్లు వేయడానికి యాక్టివ్గా ఉంటారు సొంత పార్టీ మీద. ఇప్పుడు అరవింద్ ఉన్నాడు, మంచి సబ్జెక్ట్ ఉన్నాడు, సొంత పార్టీ మీద సెటైర్లు వేస్తాడు. ఈటెల రాజేంద్ర మంచి సబ్జెక్ట్ ఉన్నాడే, కానీ పార్టీ ఎదుగుదలకు చూడ్డా ఆయన సొంతం, ఆయన పర్సనల్ వర్క్లను చూసుకుంటాడు. బండి సంజయ్ సబ్జెక్ట్ ఉన్నాడే, హిందుత్వ అంశంలో ఘాటుగా వెళ్తాడు తప్పించి మిగతాది ఉండదు. ఇంకోటి వీళ్ళందరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. అతని పేరేంటి, ఓవైసీ యాక్టివ్గా ఉంటాడు సోషల్ మీడియాలో. వీళ్ళు ఎందుకు స్పందించరు? వీళ్ళు అసలు సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. ఇప్పుడు ఒకసారి మన బాబు గారిని అడిగినా చెప్తారు కదా, ప్రతి మంత్రికి సోషల్ మీడియా టీం ఇచ్చారు కదా, ప్రతి ఎమ్మెల్యే సోషల్ మీడియా టీం మెయింటైన్ చేస్తున్నారు కదా. వైసీపీ వాడు అందులో ఫెయిల్యూర్. బీజేపీ అసలు ఎవరన్నా పట్టించుకుంటుందా? సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎంతమంది ఉన్నారో పోనీ కనీసం వాళ్ళకి ఐడియా ఉందా? 2 తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళకి ప్రయోజనించే కూర్చోలా వ్యవహరించినటువంటి వాళ్ళని ఎవరన్నా ఎప్పుడైనా పట్టించుకుందా? లేదు. అక్కడ సమస్య ఏంటి? వీళ్ళెవరు కూడా వాళ్ళు మెయింటైన్ చేయట్లేదు టీంని. చేస్తే అయిపోయింది అంతే. అది ఆయన గుర్తు చేశారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు కారణం సోషల్ మీడియా. కన్స్ట్రక్టివ్ గా రాయగలిగినటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. దానివల్ల సాధ్యమైంది అది. దాంట్లో అలా రాసేవాడు ఎవడు బీజేపీ నాయకుల దగ్గరికి వెళ్ళి కనబడ్డాం. బీజేపీ నాయకులు వాళ్ళని పట్టించుకోరు. ఇది జరిగిపోతుంది దశాబ్దంగా, ఇప్పటికీ నడుస్తుంది అది. ఈ రాసే వాళ్ళందరూ ఏఆర్ఎస్ఎస్ భావజాలమో హిందుత్వ భావజాలం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అంతే. అది ఆయన గుర్తు చేయడంతో పాటు మనకి తెలంగాణలో టెంపో ఉంది, దాన్ని మీరు క్యాచ్ చేయండి అని చెప్పారు. ఇది నెంబర్ 1. ఆంధ్రప్రదేశ్ చెప్పారా? నేను అనేది అదే. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఆయన చెప్పినటువంటి పాయింట్ ఏంటి